ఆయన సత్రాజిత్తు అని ఒక రాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు. ఆయన సూర్యోపాసన చేశాడు. సూర్యుడు ఒక స్యమంతక మణినిచ్చాడు, ఒక పెద్ద మణి, ఎర్రగా కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. అది ఒకసారి ఎరుపు, ఒకసారి పసుపు, అన్ని వర్ణములు ఉంటాయి దాంట్లో. అంత గొప్ప ఖరీదైన మణి అది. కేవలం అది ఖరీదే కాక రోజుకు 12 బారువులు, అంటే ఒక్కొక్క బారు అంటే ఒక 100 కిలోలు లెక్కేసుకోండి. అలాంటిది రోజు అన్ని బారువులు బంగారం ఇస్తూ ఉంటుందట రోజు. అది అంత ఖరీదైనది, అంత విలువైనది. ఇది నేను లోకపోషకుణ్ణి కదా, నాకు ఇస్తే బాగుంటుంది అని అడిగాడు ఆయన సత్రాజిత్తుని. అట్లా ఇవ్వను, నేను కూడా రాజును, నా దగ్గరే ఉండాలి అన్నాడు. అన్న తర్వాత ఈ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఇది బాగుంది మణి అని ఇంతలా పెద్ద తాడు కట్టి దానికి ఆయన మెడలో వేసుకున్నాడు. వేసుకుని అడవికి వెళ్ళాడు. వెళితే ఈ ఎర్రగా ప్రకాశిస్తోంది పెద్ద మాంసపు ముద్ద అనుకుని ఒక సింహం వచ్చి ఆయన్ని చంపేసింది.